అనిల్ రావిపూడి గారి సినిమాలో కళ్యాణ్ రామ్ గారి గెటప్ ఈ ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు ఏదో ఒక సినిమాతోని వచ్చి ఆ సంక్రాంతి మొత్తం తనే పట్టుకెళ్ళిపోతున్నాడు. ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతూ ఉంది. సో మరి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండగ అంటే సినిమాల పండగ అని చెప్పేసి మనందరం కూడా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా సినిమా ప్రేమికులందరూ కూడా సంక్రాంతి పండుగ వస్తుందంటే ఓకే, ఇంకా సంక్రాంతి పండుగ కాదు, మనకి సినిమాల పండుగ వస్తుంది అని చెప్పేసి సినిమా ప్రేక్షకులందరూ కూడా అసలు సన్నాహాలన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. ఎన్ని సినిమాలు వస్తున్నాయి అన్ని సినిమాలకు కూడా టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు. సంక్రాంతి పండగకి చిన్న సినిమా అని కాదు, చిన్న హీరో అని కాదు, చిన్న డైరెక్టర్ అని కాదు, పెద్ద డైరెక్టర్ అని కాదు, ఇంక ఏదైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈసారి అంటే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తున్నామా, ప్రతి ఒక్కరు కూడా సినిమాల్ని ఆదరిస్తారు అని చెప్పేసి ఒక థాట్ అనేది అందరిలో కూడా ఉంటుంది. సో మరి అదేవిధంగా అందరూ కూడా సినిమాలు చేస్తూ ఉంటారు, రిలీజ్ చేస్తూ ఉంటారు సంక్రాంతికి. అదేవిధంగా సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతూ ఉంటాయి. ప్రతి ఒక్క సినిమాని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారు సంక్రాంతికి వచ్చే సినిమాలు. సో అందులోనూ ముందు వరుసలో సూపర్ డూపర్ హిట్ సాధించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా అనిల్ రావిపూడి గారే. సో మరి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి ఈసారి వెంకటేష్ గారు కళ్యాణ్ రామ్ గారితో రాబోతున్నారు. ఈ విషయం స్టార్టింగ్ నుంచి కూడా మనకు తెలుసు. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే నిన్న ఆదివారం రోజు కళ్యాణ్ రామ్ గారి పుట్టినరోజు సందర్భంగా మన అనిల్ రావిపూడి గారు ఈ యొక్క పోస్టర్ అని రిలీజ్ చేశారనమాట సినిమా నుంచి. సో మరి ఈ యొక్క పోస్టర్లో కళ్యాణ్ రామ్ గారు ఒక తెలుగింటి అబ్బాయిలాగా పంచకట్టు కట్టుకొని మెడలో పూలమాల వేసుకొని నిజంగా ఎవరు ఒక క్యూరియాసిటీ అనమాట, ఏంటి ఈ విధంగా కనిపిస్తున్నాడు, అసలు కళ్యాణ్ రామ్ గారి పాత్ర ఏంటి ఈ సినిమాలో, ఇదేమన్నా పెళ్లి ఫోటోనా లేకపోతే ఏదైనా భరాత్ ఫోటోనా, అసలు ఏంటి మరి వెంకటేష్ గారు ఇక్కడ కళ్యాణ్ రామ్ గారికి ఏ విధంగా చూపించబోతున్నారు. సో ఈ విధంగా చాలా మంది కూడా క్యూరియాసిటీగా స్టార్టింగ్ నుంచో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఈ ఫోటో అంటే ఈ పోస్టర్ చూసిన తర్వాత క్యూరియాసిటీ అనేది ఇంకా ఎక్కువైపోయింది. సో కళ్యాణ్ రామ్ గారిని కూడా తెరపైన చూసి చాలా సంవత్సరాలు దాటిపోయింది, మనందరం కూడా వెయిట్ చేస్తున్నాం కళ్యాణ్ రామ్ గారు రావాలి, మళ్ళీ రావాలి అని చెప్పేసి. సో ఆ విధంగా ఈసారి మరి ఎవరికి కూడా సాధ్యం కానిది అనిల్ రావిపూడి గారు మాత్రం సాధ్యం చేసి చూపించారనమాట. సో ఆయన సింగిల్గా కాకుండా మరొకసారి మల్టీ స్టార్ సినిమా, వెంకటేష్ గారు ఒకవైపు, ఇంకొక వైపు కళ్యాణ్ రామ్ గారు, మరి వీళ్ళిద్దరి కాంబినేషన్, ఆ కామెడీ టైమింగ్ కావచ్చు. మరి అనిల్ రావిపూడి గారి సినిమా అంటే ఖచ్చితంగా కామెడీకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు, ఆ తర్వాతనే ఎమోషన్స్ కావచ్చు అవన్నీ కూడా ఉంటాయి. సో మరి వీళ్ళిద్దరి మధ్య కామెడీ టైమింగ్ అనేది ఏ విధంగా పండించారనేది ఇంకా చాలా మంది కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి మొత్తానికైతే ఆ ఒక క్యూరియాసిటీకి ఈ పోస్టర్ అనేది వెయ్యింతలు బూస్టప్ ఇచ్చింది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. సో మరి ప్రతి ఒక్క సినిమాకి కూడా చాలామంది డైరెక్టర్లు, ఆ టీం అందరూ కూడా గొప్పగా ప్రమోషన్స్ చేయడానికి కూడా చాలా కష్టపడుతూ ఉంటారనమాట. ఇంటర్వ్యూస్ కావచ్చు, ఈ విధంగా అటెండ్ అవుతూ ఉంటారు, ఫంక్షన్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ అనిల్ రావిపూడి గారు మాత్రం ఆ విధంగా కాదు. అసలు సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడే ఏదో ఒక స్కిట్ రూపంలో సినిమాని విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి కూడా మనం చూసాం, మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఆయన్ని అంటే మట్టిలో పాత పెట్టి ఆ విధంగా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్ క్రియేట్ చేశారనమాట. సో మరి ఇప్పుడైతే కళ్యాణ్ రామ్ గారు ఈ గెటప్ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఫీల్ కలిగింది? సో మరి ఈ ఒక పోస్టర్ చూసిన తర్వాత సినిమాని మీరు ఏ విధంగా అయినా ఊహించుకుంటున్నారా వెంకటేష్ గారితో పాటు? సో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.